దేవునికి మహిమ కలుగును గాక. మరొక పర్యాయము మీతో దేవుని యొక్క ఉన్నతమైన మాటలు పంచుకోవడానికి ఇక సమయాన్ని భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాను. అదేవిధంగా దేవుని యొక్క ఉన్నతమైన మాటలు వినడానికి సిద్ధపడిన ఆత్మీయులైన సహోదరి సహోదరులకు, బంధువులకు, స్నేహితులకు నా హృదయపూర్వక వందనములు మరియు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలను ఆలోచన చేద్దాం. తద్వారాగా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్నది పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. ముందుగా దేవుని యొక్క ప్రార్థన సహాయం తీసుకుందాం. అందరూ తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. గతించినటువంటి సమయం అంతా కాచి కాపాడి ఈ సజీవమైన రెక్కల క్రిందని భద్రపరిచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఇక తండ్రి సమయంలో తండ్రి కొన్ని మాటలు తెలియచేయాలని సిద్ధపడి ఉంటుండగా చెబుతున్న నాకు జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని అనుగ్రహించండి. సమయోచితమైన మాటలు పలకడానికి చూపించండి. అలాగే వింటున్న ప్రతి ఒక్కరికి వెనగల చెవి, గ్రహించగల మనసును దయచేయండి ప్రభా. మీ మాటల ద్వారా తండ్రి మా యొక్క జీవితాన్ని సరి చేసుకోవడానికి, మా యొక్క బ్రతుకును మీకు అనుకూలంగా మలుచుకోవడానికి మంచి మనసును నాకును వింటున్న వారికి దయచేయండి ప్రభా. మీ ప్రతి మాటకు తండ్రి మేము విధేయమై మీ మాటల ప్రకారం నడుచుకోవడానికి, మీ మాట ప్రకారం జీవించడం మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామమున సమర్పించున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని మాటలను మనం ఆలోచన చేయవలసిన వారం ఉన్నాం. మనం ధ్యానించబోయే సందర్భం అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న సందర్భంలో వాటిలో నుండి కొన్ని విలువైనటువంటి దేవుని యొక్క మాటలను మనం ఆలోచించేద్దాం. ఆ సందర్భానికి లేదా కాంటెస్ట్కి సంబంధించిన కొన్ని వచనాలను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా బైబిల్లో నుంచి వాటిని మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశం సృష్టిలో వెల్లడైన దేవుని స్వరూపం. సృష్టిలో వెల్లడైన దేవుని స్వరూపం. అదేవిధంగా ఈ యొక్క ధ్యానాంశంలో భాగంగా దేవుని యొక్క స్వరూపం సృష్టిలో వెల్లడవడం, ఆ దేవుని స్వరూపాన్ని పొందుకున్న లేదా కలిగిన మానవుడు, దేవుని స్వరూపాన్ని కలిగిన మానవుడు ఆ స్వరూపాన్ని పాడు చేసుకోవటం, అలాగే తిరిగి ఆ స్వరూపాన్ని లేదా ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ఎలా పొందుకోగలము లేదా ఎలా పొందుకోవచ్చు అన్నదే ఈ యొక్క సందర్భంలోని ముఖ్య అర్థంగా లేదా ముఖ్య సారాంశంగా ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఈ అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న సందర్భం ఏంటన్నది అవుట్లైన్ కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, అపోస్తులుడైన పౌలు గారు ఎథెన్స్ పట్టణంలో ఉన్నప్పుడు ఆ ఎథెన్స్ పట్టణ ప్రజలు అతి దేవత భక్తి కలిగిన వారుగా మనం చూస్తాం. పౌలు గారు వారి యొక్క దేవతా ప్రతిమను చూసినప్పుడు ఎథెన్స్ పట్టణ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎవరినైనా దేవుడిని మర్చిపోయేమో అనుకుని ఒక బలిపీఠానికి అంటే ఆ బలిపీఠానికి తెలియబడని దేవుడు అన్న పేరుని బట్టి దానికి కూడా ఆరాధిస్తున్నట్టుగా, పూజిస్తున్నట్టుగా పౌలు గారు చూడడం మనం చూస్తాం ఈ సందర్భంలో. అయితే పౌలు గారు ఏదైతే వాళ్ళు తెలియబడిన దేవునికి ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని ఆయన మాట్లాడడం మనం చూస్తాం. అందుకే పౌలు గారు ఏమంటారంటే, మీరు తెలియబడిన దేవుడు అని పేరు పెట్టి దేనైతే పూజిస్తున్నారో, దేనైతే మీరు కొలుస్తున్నారో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఈ యొక్క ఆకాశాన్ని, భూమిని, ఈ సమస్త సృష్టిని చేసిన దేవుడు అని వాళ్ళకి చెప్పడం మనం చూస్తాం. ఇకపోతే ఆయన సృజించినటువంటి సృష్టిలో ప్రథముడుగా, ముఖ్యుడిగా మానవుడు ఉన్నాడు. ఆ మానవుడి నుంచే సమస్త జాతుల వారు, సమస్త జాతి మనుషులు పుట్టుకొస్తున్నారు లేదా సృష్టిస్తున్నారు దేవుడు అన్నది ఆయన మాటలోని ప్రధాన మాటలుగా మనం చూడొచ్చు. మరి ఆ ఒక్కడు ఎవరంటే ఆదాము అని మనందరికీ తెలిసిన విషయమే. లేకపోతే ఇంకా ముందుకు వెళ్ళి మన సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన సమస్తాన్ని దయచేస్తున్నాడని చెప్పడం మనం చూస్తాం. ఇకపోతే పౌలు గారు కూడా వాళ్ళ యొక్క కవులు ఏమైతే చెప్పారన్నది ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎంత జ్ఞానమైన వాడంటే వారి యొక్క
భావాల్లోనికి, వారి ఉద్దేశంలోనికి వెళ్ళి ఆలోచించి వారికి ఎలాగైతే చెబితే వారు అర్థం చేసుకుంటారో ఆ విధంగా చెప్పడంలో నిజంగా చాలా గొప్ప ప్రవీణుడని చెప్పాలి అపోస్తులైన పౌలు గారు. అందుకనే మీ కవీశ్వరులో కూడా మనము ఆయన సంతానం అని చెబుతున్నారు అన్న మాటను కూడా అక్కడ పౌలు గారు గుర్తు చేస్తారు. ఇకపోతే దేవత్వం అన్నది బంగారంలోనో, వెండిలోనో, రాతిలోనో ఉండదు. మనుషుల యొక్క చమత్కారంగా కల్పింపబడినటువంటి వస్తువులు, ఆ వస్తువులో దేవత్వాన్ని చూడాలనుకోవడం అది కరెక్ట్ కాదని అపోస్తులైన పౌలు గారు ఎథెన్సు ప్రజలకు చెప్పడం మనం చూస్తాం. అపోస్తులైన పౌలు గారు చెప్పింది ఏంటంటే, ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నాడు. ఇప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞని ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ అంటే, అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడని తెలియజేయడం చూస్తాం. ఇకపోతే చివరిగా దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చిపోయే ఒక మనుషుని నియమించుకున్నాడు. ఆయన ద్వారాగానే ఈ లోకానికి తీర్పు తీరుస్తాడు కనుక తప్పనిసరిగా ఆయనను విశ్వసించాలి. ఆయన ద్వారాగానే పాప క్షమాపణ ఉంది అని తెలియజేస్తూ, తిరిగి ఒక ఆధారం ఏంటంటే ఆయన చనిపోయాడు, తిరిగి లేపబడ్డాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమని గొప్ప సంగతిని పౌలు గారు ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని మనం బేస్ చేసుకునే కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. దయతో జాగ్రత్తగా మాటలు వినాలని తెలియజేస్తున్నాను. ఇక ప్రధాన భాగంలోనికి మనం వెళ్ళగలిగితే 3 పాయింట్లుగా నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. మొదటి పాయింట్ ఏంటంటే, సృష్టిలో వెల్లడైన దేవుని స్వరూపం అన్న దాని మీద కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. సృష్టిలో వెల్లడైన దేవుని స్వరూపం, ఎందుకు దేవుని యొక్క స్వరూపం ఈ సృష్టిలో ఎలా వెల్లడయ్యింది అన్నది మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలిసిన విషయమే. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుని యొక్క స్వరూపం ఎవరికి ఇస్తున్నాడు, దేవుని యొక్క స్వరూపం ఎవరికి ఇవ్వాలని దేవుడు చెబుతున్నాడు అని ఆయన మాటలో మనం వెళ్ళి చూడగలిగితే ఒకసారి మన సందర్భం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను. ఇక్కడ సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. దేవుడు నరుని సృజించినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు నరుని సృజించినటువంటి విధానం మనం చూస్తే ఆ నరుని ఎలాగ సృజించాడంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే దేవుని స్వరూపంలో నరుని సృజించాడు, దేవుని స్వరూపంలో నరుని సృష్టించాడు అన్నది ఈ విషయాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. ఎందుకు తన పోలిక చొప్పున తన స్వరూపం ముందు చేసిన నరుడు ఎవరంటే ఆదాం గారని మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఆదాం గారి యొక్క స్వరూపం ఎవరిదంటే, లేదా ఆదాం గారి యొక్క స్వరూపం ఎవరిని పోలి ఉన్నదంటే దేవుని పోలి ఉన్నది. దేవుని స్వరూపం కలిగిన ఆయనగా, లేదా దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఆదాము ఉన్నాడు అన్నది ఇక్కడ మనం చూస్తాం. ఇంకా దీన్ని మనం ముందుకు వెళ్ళి ఆలోచిస్తాం. మరొక వచనం మనం చూస్తే దేవుడు ఇక ఆదామును లేదా నరుని ఎలా సృజించాడో మనం చూస్తాం. ఇదే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ నరుని ఎలా సృజించాడంటే నేల మంటితో నరుని సృజించాడు. అంత మాత్రమే కాదు, సృజించిన ఆ నరుని యొక్క నాసికా రంధ్రంలోనికి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అంటే ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే దేవుడు సృజించినటువంటి నరుని పోలిక ఏంటంటే దేవుని యొక్క స్వరూపము. దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక అన్నది ఈ 2 వచనాలు మనం బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆదాము ఎవరి పోలిక అంటే, ఆదాము ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపము, దేవుని పోలిక అన్నది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మొదటి పాయింట్గా మీ ముందు నేను ఉంచడం జరిగింది. అంటే సృష్టిలో వెల్లడైన దేవుని స్వరూపం అన్న మాటను బట్టి ఆ దేవుని స్వరూపం ఎవరికి ఉందంటే మానవుడికి ఉంది. ఆ మానవుడు ఎవరంటే ఆదాము అని ఎగ్జాంపుల్గా ఆదికాండము ప్రారంభ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూడడం జరిగింది. అంటే ఆదాము దేవుని పోలిక, దేవుని స్వరూపం అన్నది ఇక్కడ మనకి
క్లియర్ అయింది ఈ మాట. ఈ పాయింట్ మనకు అర్థమైంది. ఇక రెండవ పాయింట్ ఏంటంటే పాడైన స్వరూపము. అంటే దేవుని స్వరూపం పాడవడం. అంటే దేవుని స్వరూపం పాడవడం అంటే మనిషి పాడు చేసుకున్నాడు. అంటే దేవుని పోలికగా దేవుని స్వరూపం ముందు సృష్టింపబడిన మనిషి దేవుని యొక్క స్వరూపాన్ని పాడు చేసుకున్నాడు. ఎలా దేవుని స్వరూపాన్ని పాడు చేసుకున్నాడు అంటే ఒక మాటను మన బైబిల్లో చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరలా చదువుతున్నాను. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఇక్కడ ఒక మనుషుని అవిధేయత అన్న మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మనుషుడు ఎవరంటే ఆదాము గారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఆదాము గారు ఏం చేశారంటే అవిధేయత, అంటే దేవుని పట్ల అవిధేయత చూపించాడు. అందుకని ఇక్కడ ఏమందంటే ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో. అంటే ఆదాము గారు అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారంట. ఇందుకీ ఆదాము గారి యొక్క అవిధేయత ఏంటి అంటే దేవుడు చెప్పినటువంటి మాటను లేదా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు అవిధేయుడు అవ్వడం, అంటే విధేయత చూపించకపోవడం. అంటే విధేయత చూపించకపోవడం అంటే మాటను లెక్క చేయకపోవడం, మాటను పెడచెవిని పెట్టడం. ఇంకా మనం క్లియర్గా చెప్పాలంటే బైబిల్ ప్రకారంగా ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అయితే ఆ పాపమే ఈరోజు అనేకులు పాపులుగా చేయబడ్డానికి కారకుడైన ఆయన ఎవరంటే ఆదాము గారు. అంటే ఆదాము గారి యొక్క అవిధేయత వలన ఈరోజు అందరూ పాపులుగా చేయబడుతున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అంటే ఆదాము గారు చేసిన పాపం ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, అంటే దేవుని యొక్క మాటను లేక దేవుని యొక్క మాటకు విధేయుడు కాకపోవడం. అవిధేయుడు అవడం వలన ఆదాము గారి యొక్క అవిధేయత వలన ఈరోజు అందరూ పాపులుగా చేయబడ్డారని ఈ రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. ఇకపోతే ఇదే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణము లోకంలో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. అంటే మరణం ఎందుకు వచ్చిందంటే పాపం చేయడం వల్ల. ఏంటి ఆ పాపం అంటే దేవుని మాటకు అవిధేయుడు అవడం, అంటే దేవుని మాటకు విధేయత చూపించకపోవడం. ఎవరు చూపించలేదు దేవుని మాటకు విధేయత అంటే ఆదాము గారు చూపించలేదు. అందుకనే ఆదాము గారి యొక్క అవిధేయత వలన ఈరోజు మనుషులందరూ పాపులుగా చేయబడుతున్నారు. అంటే లోకంలోనికి పాపం ప్రవేశించడానికి, లోకంలోనికి లేదా మరణం ప్రవేశించడానికి గల కారణం ఏంటంటే పాపం చేయడం. ఎవరో పాపం చేశారంటే ఆదాము గారు. ఏంటి చేసిన పాపం అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, దేవునికి విధేయుడు కాకపోవడం. దేవుడు చెప్పిన మాటకు విధేయుడు కాకపోవడం వల్ల పాపం చేశాడు. ఆ పాపం చేయడం వలన మరణం అన్నది లోకంలోనికి వచ్చింది అన్నది ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తాం. అంటే ఈ మాటను బట్టి మనం చూసినట్లయితే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని స్వరూపాన్ని కలిగిన మానవుడు లేదా ఆదాము గారు ఎప్పుడైతే దేవునికి అవిధేయుడై దేవుని మాటను అతిక్రమించాడో, అవిధేయుడు అవ్వాడో, దేవునికి స్వరూపాన్ని, దేవునికి పోలికను ఆదాము గారు పోగొట్టుకున్నాడు. దేవుని స్వరూపాన్ని పాడు చేసుకున్నాడు. అంతవరకు దేవుడికి విధేయుడిగా ఉన్నప్పుడు ఏదైనా తోటలో ప్రతి చల్లపూట వచ్చి ఆదాము గారితో మాట్లాడేవారు, అవ్వతో మాట్లాడేవారు. దేవుని యొక్క బంధం, ఇరువురి మధ్య ఉన్న బంధం, అంటే ఆదాము గారు దేవుని మధ్య ఉన్న బంధం ఎంతో గొప్పగా ఉంది. ఆ ప్రేమ, ఆప్యాయత ఎంతో ఉన్నతంగా ఆదాము గారు దేవుని నుంచి పొందుకున్నారు. ఇరువురి మధ్య గొప్ప మంచి సంబంధం ఉంది. అలాంటిది ఆదాము గారు పాపం చేయడం వల్ల దేవుని పోలికగా దేవుని స్వరూపంలో సృష్టింపబడిన ఆదాము గారు దేవునికి విధేయుడు కాకపోవడం వల్ల, అంటే దేవునికి అవిధేయుడు అవడం వల్ల ఆదాము గారిలో ఉన్న దేవుని స్వరూపం పాడైపోయింది. ఆదాము గారిలో ఉన్న దేవుని స్వరూపం పాడైపోవడానికి కారణం ఏంటంటే
అవిధేయత, ఆదాం గారి యొక్క అవిధేయత. అందువల్లే దేని స్వరూపం పాడైపోయింది ఆదాం గారిలో అన్నది ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడో పాయింట్ మనం ఆలోచన చేస్తే పునరుద్ధరణ అంటే పాడైపోయిన దేవుని స్వరూపాన్ని తిరిగి పొందుకోవడం ఎలా? ఎందుకీ పొందుకోగలమా అంటే పొందుకోగలమండి. ఎలాగంటే నూతన సృష్టి ద్వారాగా. అది ఎలాగో మనం సందర్భాన్ని ఆలోచన చేసి ముగించుకుందాం. పాడైన దేవుని స్వరూపాన్ని తిరిగి పొందుకోగలమా అని అంటే పొందుకోగలమండి. ఎలాగో తెలుసండి, నూతన సృష్టి ద్వారాగా. మరి ఈ నూతన సృష్టి ఎలాగ వస్తుంది? మరి నూతన సృష్టి అవ్వాలంటే ఎవరు మనల్ని నూతన సృష్టిగా చేయగలరు అని అంటే ఒకే ఒక ఆయన చేయగలరండి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ నూతన సృష్టిగా మనం ఎలా మార్చబడగలం, నూతన సృష్టిగా మనం ఎవరి యందు సృష్టింపబడగలము అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. ఒకసారి మనం చూస్తే 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మరలా చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే ఎవరి ద్వారాగా మనం నూతన సృష్టిగా మార్చబడగలం, ఎవరి ద్వారాగా లేదా ఎవరు మనల్ని నూతన సృష్టిగా చేస్తారంటే యేసుక్రీస్తు వారు నూతన సృష్టిగా మనం చేస్తారు. అంటే యేసుక్రీస్తునందు మనం నూతన సృష్టి అవుతాము. ఎలాగంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడం ద్వారాగా నూతన జన్మ వస్తుంది మనకి. అంటే ఈ మాటని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారు ఎవరంటే నూతన సృష్టి అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను. కనుక క్రొత్తదనం, క్రొత్త జీవితం లేదా క్రొత్త జన్మ ఎవరి ద్వారా మనకు దొరుకుతుందంటే క్రీస్తులో. క్రీస్తునందు మాత్రమే క్రొత్త సృష్టిగా మనం మారగలం. క్రీస్తునందు మాత్రమే క్రొత్త జీవితాన్ని పొందుకోగలం. క్రీస్తునందు మాత్రమే క్రొత్త సృష్టిగా అవ్వగలం. కాబట్టి యేసుక్రీస్తు వారిని మన స్వరక్షకునిగా అంగీకరించాలి. కాబట్టి ఇంతవరకు విన్న ఈ మాటలన్నీ మనం ఆలోచన చేస్తే 3 పాయింట్లు మనం చెప్పుకున్నాం. 3 పాయింట్లు మనం ఆలోచన చేస్తాం. ఏంటంటే మొదటి పాయింట్ ఏంటంటే సృష్టిలో వెల్లడైన దేవుని యొక్క స్వరూపం. రెండవదిగా ఆ స్వరూపాన్ని ధరించుకున్న మానవుడు ఆ స్వరూపాన్ని పాడు చేసుకున్నాడు. ఎలాగంటే పాపం ద్వారాగా, అవిధేయత వలన అన్నది మనం చూసాం. ఇక మూడవదిగా దాన్ని ఎలా తిరిగి పొందుకోగలం, పాడైన దేవుని స్వరూపాన్ని లేదా పాడు చేసుకున్న దేవుని స్వరూపాన్ని ఎలా పొందుకోగలం అన్నది మనం ఆలోచన చేస్తే అది కేవలం ఒక యేసుక్రీస్తునందు మాత్రమే పొందుకోగలం. ఎలాగంటే నూతన సృష్టి ద్వారాగా, అనగా యేసుక్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి. ఎలాగ నూతన సృష్టి అవుతారంటే మారు మనసు పొందడం ద్వారాగా, మారు మనసు పొంది తద్వారాగా బాప్తిసం తీసుకోవడం ద్వారాగా క్రొత్త జన్మ వస్తుంది. అనగా క్రొత్త నూతన సృష్టిగా మనిషి అవుతున్నాడు. నూతన సృష్టిగా మనిషి మారుతున్నాడు. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారాగా లేదా యేసుక్రీస్తునందు అన్నది మనం ఈ 3 పాయింట్లు అర్థం చేసుకున్నాం. 3 పాయింట్లు ఆలోచన చేసాం. లేకపోతే ఇంతవరకు ఈ మాటలను ఒకసారి మనం మనన చేసుకుంటే, ఆలోచిస్తే అది మన జీవితానికి ఎలాగా అన్వయించుకోవాలి. మనం అందరం కూడా దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక. ఒకవేళ ఆ దేవుని స్వరూపాన్ని, ఆ దేవుని పోలికను ఒకనాడు ఆదాం గారు ఎలాగైతే దేవుని మాటలకు అవిధేయుడై పాపం చేయడం ద్వారాగా దేవుని యొక్క స్వరూపాన్ని పాడు చేసుకున్నాడు, అలాగే మనం ఏమన్నా దేవుని స్వరూపం కలిగిన మనము ఆయన స్వరూపాన్ని పాడు చేసుకున్న వారముగా మన జీవితం మనం బ్రతుకుందామో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒకవేళ అలాగుంటే తప్పనిసరిగా దాన్ని మనం మార్చుకోవాలి. ఎలాగంటే క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి అని మనం విన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మాటలు విన్న మీరంతా లేదా ఈ మాటలు విన్న మనమంతా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక నిర్ణయానికి తప్పనిసరిగా రావాలి. ఇప్పుడే ఆ నిర్ణయం తీసుకోవాలి. అయితే మీరు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఇప్పుడే నాతో పాటుగా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. దేవుణ్ణి మనం అడుగుదాం. తప్పనిసరిగా ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క పోలికను, ఆయన యొక్క స్వరూపాన్ని మనం పొందుకుందాం. ఒకవేళ ఆ స్వరూపాన్ని పోగొట్టుకున్నామో, ఆ స్వరూపాన్ని మనం పాడు చేసుకున్నామో కనుక దేవుడు ఈ మాటల ద్వారాగా మనం హెచ్చరిస్తూ మరొకసారి అవకాశం ఇస్తున్నాడేమో ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగల తండ్రి, ఇదిగో ఇంతవరకు తండ్రి అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యములు
17వ అధ్యాయము 22 నుంచి 31 వచ్చిన ప్రకారంగా ఉన్న సందర్భంలో కొన్ని మాటలను, కొన్ని పాయింట్లను తండ్రి ఆలోచన చేస్తాం ప్రభా. తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడినటువంటి విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. తండ్రి నిజమే ప్రభా, ఒకనాడు ఆదాం గారికి తండ్రి మీ స్వరూపాన్ని, మీ పోలికను ఇచ్చారు తండ్రి, సృజించారు ప్రభువా. మీ పోలిక చొప్పున మీ స్వరూపమందు ఆదాం గారిని చేసి ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల సంబంధం కలిగి ప్రతి చల్లపూట మీరు మాట్లాడుతూ ఉండేవారు ప్రభువా. అలాంటి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్న వాడుగా ఆదాం గారు ఉన్నారు తండ్రి. అది కేవలం అవిధేయత వలనే, మీ మాట వినకపోవడం వలన, మీ మాటకు విధేయుడు కాకపోవడం వల్ల ప్రభువా. అలాగే ఆదాం గారు ఎలాగైతే మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున చేయబడ్డారో అదే పోలిక, అదే స్వరూపం తండ్రి మేము కలిగి ఉన్నాం ప్రభువా. మమ్మల్ని కూడా మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున చేసి ఉంటుండగా, ఒకవేళ ఆదాం గారి లాగా మేము మీ పట్ల అవిధేయులుగా ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి, దయచేసి మమ్మల్ని కనికరించండి తండ్రి. ఒకవేళ మీ స్వరూపాన్ని మేము పాడు చేసుకుని ఉంటే తండ్రి, ఆ స్వరూపాన్ని తిరిగి పొందుకునే విధంగా మీరు మాకు గొప్ప అవకాశాన్ని తండ్రి మీ కుమారుడు యేసుక్రీస్తు నందు ఇచ్చారు ప్రభా. కనుక మీ కుమారుని ఎవరైతే ఇంకా స్వరక్షకునిగా అంగీకరించలేదో వారు అంగీకరించడానికి, మీ కుమారుని యొక్క సారూప్యతలోనికి రావడానికి తండ్రి ఈ మాటలు విన్న వారుగా వారికి మంచి మనసును, బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించిన ప్రభువా. తప్పనిసరిగా మీ పోలిక, మీ స్వరూపాన్ని తండ్రి మా జీవిత పర్యంతం వరకు మేము పాడు చేసుకోకుండా పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన బ్రతుకును బ్రతికి మీతో మంచి సంబంధం కలిగి ఉండి నీతిగా, నిజాయితీగా, మీ పట్ల భయము భక్తితో నడుచుకునే విధంగా తండ్రి మమ్మల్ని బలపరిచిన ప్రభువా, చూపించిన తండ్రి. తండ్రి ఇదిగో ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసిన వారంగా తండ్రి మాకు అవకాశాన్ని ఇచ్చారు ప్రభా. కనుక ఎవరైతే తండ్రి ఈ ప్రార్థన ఏకీభవించి వారు తండ్రి ప్రార్థిస్తున్నారో, వారు ఏమని ప్రార్థిస్తున్నారో తండ్రి మీకు తెలిసిన ప్రభా. దయతో మీ స్వరూపాన్ని, మీ పోలికను తండ్రి వారికి అనుగ్రహించారు ప్రభా. మీ స్వరూప పోలికలను తండ్రి వారు పాడు చేసుకోకుండా, పోగొట్టుకోకుండా తండ్రి క్రీస్తునందు తండ్రి భద్రపరుచుకుని వారి జీవిత పర్యంతం వరకు, వారి తుది శ్వాస వరకు ఆ పోలికను, ఆ యొక్క స్వరూపాన్ని తండ్రి కాపాడుకునేవారుగా వారిని బలపరచండి, స్థిరపరచండి. మంచి జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించండి ప్రభా. అలాగే దీనుడును, అభాగ్యును, అల్పుడైన నన్ను ప్రభా ఒక అర్హమైన పాత్రగా తండ్రి నన్ను వాడుకోవాలని ప్రభా జ్ఞానాన్ని అనుగ్రహించింది తండ్రి. చెప్పిన మాటలు తండ్రి పొరపాటున తండ్రి ఏమైనా మాటలు తండ్రి చెప్పుకుంటే దయచేసి నన్ను క్షమించి కనికరించి ప్రభా మరింత మీ మాటలను తండ్రి అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి, వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడానికి నాకు తగిన బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని అనుగ్రహించిన ప్రభా. అలాగే ప్రార్థనలో ఏకీభవించిన వారు, వాక్యాన్ని విన్నవారు తండ్రి, వారిలో ఎవరైనా తండ్రి శరీర బలహీనత ఉంటే ప్రభా ఆ బలహీన నుంచి విడిపించండి, స్వస్థపరచండి, కృప చూపించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములండి. విన్న ఈ మాటలను జాగ్రత్తగా మీరు తిరిగి ఆలోచన చేసి దేవునికి విధేయమై ఆయన స్వరూపాన్ని పోగొట్టుకోకుండా ఆయన కొరకు పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తూ క్రీస్తులో నూతనంగా చేయబడి ఆ నూతనత్వం మన జీవిత పర్యంతం వరకు కాపాడుకునే విధంగా దేవుడు మిమ్ములను, నన్ను భద్రపరిచి, అలాగే ఈ మాటలు మీకు తెలిసిన వారికి పంపించడం ద్వారాగా వారికి కూడా ఈ మాటలు విని వారు ఆలోచించి క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడేవారుగా మీ వంతు సహాయాన్ని ఈ యొక్క వర్తమానం పంపించవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.